శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 571వ నామం మహాప్రళయ సాక్షిణి. మంత్రస్వరూపంలో శ్రీ మహాప్రళయ సాక్షిణ్యై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే మహాప్రళయంలో సాక్షిగా ఉండే తల్లి అనే అర్థం మనకు తెలుస్తుంది. మహాప్రళయంలో ఈ సృష్టి అంతా పరమాత్మయందు లయం అయిపోతుంది. బ్రహ్మ ప్రళయంలో బ్రహ్మదేవునితో పాటు మిగిలిన దేవతలు అయిన ఇంద్రాదులు కూడా లయం అయిపోతూ ఉంటారు. వీరందరినీ తనలో లయం చేసుకున్న పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వుతూ ఈ జీవరాశికంతా తనలో విశ్రాంతి కలుగచేస్తూ ఉంటాడు. ఆ స్థితిలో ఉన్న పరమేశ్వరుని చూస్తూ అమ్మవారు పరవశించిపోతూ మహాప్రళయానికి సాక్షిగా ఉంటారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇంతటి సృష్టిని తనలో లయం చేసుకుంటూ ఉన్న పరమేశ్వరునికి, ఆయన యొక్క శక్తికి లయం అనేది ఉండదు, ఆత్మకు లయం ఉండదు అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. పరమాత్మ స్వరూపుడైన పరమేశ్వరునికి ఆత్మలు అన్నీ తమ తమ దేహాలను వదిలి లీనం కావడమే మహాప్రళయం. మహాప్రళయంలో జీవులు తమ దేహ భావనను కోల్పోయి ఆత్మస్వరూపులై పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకుంటారు. ఇదే మహాప్రళయం. ఈ ప్రపంచంలో అనేక జన్మలు ఎత్తి అలసి సొలసిన జీవుని తల్లి తన ఒడిలోకి తీసుకునే ఈ ప్రక్రియ మహాప్రళయం అని చెప్పబడుతుంది. మహాప్రళయంలో దేహ భావనను వదిలిపెట్టిన జీవుడు అమ్మ ఒడిలోకి చేరిన తిరిగి తన యొక్క పూర్వ జన్మల వాసనలకు తగిన విధంగా మరొక శరీరాన్ని తీసుకొని ఈ సృష్టిలోకి తిరిగి రావలసి ఉంటుంది. కానీ అత్యంతిక ప్రళయంలో జీవుడు పరిపూర్ణంగా ఎటువంటి శరీర వాసనలు పూర్వకర్మలు లేకుండా సంపూర్ణంగా ఈశ్వరునిలో లయమై తానే ఈశ్వరుడుగా భాసిస్తాడు. ఆ మహాప్రళయంలో అంటే అత్యంతిక ప్రళయంలో ఈశ్వరునిలో లీనం కావడం కోసమే ఈ జీవుడు చేసే సాధన అనే మహాప్రక్రియ. అటువంటి స్థితి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ ప్రసాదించబడాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.